వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సీజన్ వారీగా వచ్చేటటువంటి కొన్ని అనారోగ్యాలకి ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా సరే మనం కొంతవరకు చెక్ పెట్టేయచ్చు కదా. మరి ఈ సీజన్లో ఎక్కువగా ఉసిరికాయలు అనేవి అందుబాటులో ఉంటున్నాయి కదా. మరి సీజన్గా దొరికే ఈ ఉసిరికాయలతోటి ఎన్నో రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. మనం ఉసిరికాయలకి సంబంధించి ఉసిరి అల్లం పచ్చడిని అయితే మనం అది కూడా నిల్వ పచ్చడిని అయితే మనం వీడియో అయితే చేసి పెట్టాం. మన ఛానల్లో ఉంది కాబట్టి ఒకసారి ఎవరైనా చూడకుంటే చూసేయండి. ఈరోజు అయితే ఉసిరికాయలతోటి మంచి హెల్దీ రెసిపీని అయితే చేసేసుకుందామండి. 1/2 kg వరకు నేను ఉసిరికాయలను అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసి ఆవిరి మీద కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ అయితే రానివ్వాల్సి ఉంటుందండి. ఈ విజిల్స్ అవి వచ్చే లోపు మనం ఏం చేద్దామంటే కేవలం ఉసిరికాయలనే వాడుకోకుండా మరి పిల్లలకి చేసి పెట్టేటప్పుడు ఉసిరికాయలు ఇస్తే సరిపోదు కదా. మరి వాటికి తగ్గట్టుగా ఒకే దాంట్లోకి అన్నీ అంటే ఒక ఉసిరికాయ పేరుతోటి 2-3 రకాలుగా మనం పెట్టేయచ్చండి. ఉసిరికాయల్లోకి ఒక 2 క్యారెట్లను అయితే తీసుకున్నాను. దాంతోపాటు స్వీట్నెస్ కోసం నేను షుగర్కి బదులుగా పటిక బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి షుగర్ అయినా వాడుకోవచ్చు, బెల్లాన్ని అయినా వాడచ్చు. నేనైతే పటిక బెల్లాన్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే నేను దంచుకున్నానండి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 క్యారెట్లతో పాటు 2 ఆరెంజెస్ని కూడా తీసుకున్నాను. వీటిలో నుంచి జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని అయితే తీసుకున్నాను కదా. దానికి స్కిన్ అది తీసేసి శుభ్రంగా మిక్సీ జార్లోకి వేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ కనుక పోసేస్తే అల్లం రసం అయితే రెడీ అయిపోతుందండి. మరి ఈ పనులు అయితే చేసేద్దాం. ఈలోపు అయితే ఉసిరికాయలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఆవిరి మీద ఉడికించాం కదండి, త్వరగానే ఉడికిపోతాయి. ఇవి చల్లారిపోయిన తర్వాత దీనిలో ఉన్నటువంటి సీడ్స్ అయితే తీసేసి మిక్సీ జార్లోకి వేసి దీన్ని కూడా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఉసిరికాయల్ని, క్యారెట్ని, అల్లాన్ని మనం మిక్సీ పట్టేసేసి పల్పులాగా వీటిని చేసుకోవాలి. క్యారెట్లను వచ్చేసరికి జ్యూస్ లాగా చేసుకోవాలి. పటిక బెల్లాన్ని వచ్చేసరికి పౌడర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చెప్పేలోపు అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఉసిరికాయని పేస్ట్ చేసుకున్నాను, ఆరెంజ్ జ్యూస్ చేసేసాను, అల్లం నుంచి రసాన్ని అయితే తీసుకున్నాను. అల్లాన్ని నేను ఫిల్టర్ చేసేసానండి. అంటే దాంట్లో చిన్న చిన్న తుంపులుగా కూడా ఏమీ లేకుండా కేవలం రసం వచ్చేలాగైతే ఫిల్టర్ చేసేసుకున్నాను. పటిక బెల్లాన్ని మిక్సీ అయితే పట్టేసి పౌడర్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిగిలింది క్యారెటే కదా. 2 క్యారెట్లు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లోకి తగినన్ని వాటర్ అయితే పోసేసుకుని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని కూడా ఫిల్టర్ చేసేసానండి, పల్పుని సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఒక పెద్ద పాన్, అది అడుగు కూడా మందంగా ఉండాలండి. మందంగా ఉన్నటువంటి ఒక గిన్నె ఏదైనా తీసుకుని దానిలోకి ఉసిరికాయ పల్పు ఉంది కదా, దాన్ని వేసేసి క్యారెట్ జ్యూసు, అల్లం రసం, దీంతో పాటుగా ఆరెంజ్ జ్యూస్ కూడా చేసుకున్నాం కదా. ఆరెంజ్ జ్యూస్ వచ్చేసరికి నేను మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నానండి. ఇది నేను జ్యూసర్తో ఇట్లా తిప్పి చేశాను కదా. దీనిలోకి దాని తాలూకా అవి ఏదైనా ఉండకోకుండా, పల్పు తాలూకా అవి తగలకోకుండా ఉండటం కోసం ఫిల్టర్ చేసుకున్నట్లయితే సపరేట్ అయిపోతుంది కదా. ఇలా వడకట్టేసేసానండి. మరి ఆరెంజ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో కూడా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఫేస్ ప్యాక్లకైనా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఆరెంజెస్ చర్మ సౌందర్యానికి మెయిన్గా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదా, వీటిలన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాం. సారీ అండి, చెప్పటం మర్చిపోయాను. ఈ పటిక పౌడర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే బాగా మరిగించుకోవాల్సి ఉంటుందండి. మరి సి విటమిన్ పుష్కలంగా ఎందులో ఉంది అంటే టక్కున మనం చెప్పే పేరు ఉసిరికాయనే కదండి. ఉసిరికాయలో సి విటమిన్తో పాటుగా ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా ఎన్నో ఔషధ గుణాలైతే ఈ ఆమ్లాలో మనం పొందుకోవచ్చండి. సింపుల్గా మనం చెప్పాలి అంటే సూపర్ ఫుడ్ అని ఉసిరికాయనైతే పిలవచ్చు. ఇది షుగర్ని అదుపులో ఉంచడం మాత్రమే కాదు కానీ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందువలన మనకి ఆకలి అనేది కూడా ఉండదు కాబట్టి వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇమ్యూనిటీ బూస్టర్ కదండి మెయిన్గా చెప్పాలంటే. అంతేకాకుండా జుట్టు ఊడటం లేదా చుండ్రు సమస్య, తెల్ల జుట్టు ఇలా ఎన్నో సమస్యలకి ఆమ్లాతో అయితే మనం చెక్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉడకటం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇలా ఉడుకుతూ స్టార్ట్ అయినప్పుడు దీనిలోకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేసుకున్నట్లయితే బాగుంటుందండి. మామూలుగా బేసిక్గా చెప్పాలి అంటే ఉసిరికాయ కొంచెం పులుపు వగరుతో ఉంటుంది కదా. మరి వాటిని బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం ఏ స్వీట్ చేసినా సరేనండి, ఇదనే కాదు, ఏ స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ అనేది మనం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకుని బాగా మరొకసారి అంటే 5 to 7 minutes అయితే టైం పడుతుంది. ఇలా బాగా దగ్గరగా అయ్యే వరకు గరిటతో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇలా కొద్దిగా దగ్గర పడటం అనేది స్టార్ట్ అయ్యింది.
దీనిలోకి వచ్చేసరికి ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ చెక్కనైతే తీసుకుని ఆ రసాన్ని కూడా పిండేసేసి కలిపేసేద్దాం. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో పోసి గరిటెతో వెంటనే తిప్పేసేయండి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కడుతుంది కదా, అందుకని గరిటెతో తిప్పినట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుందండి. క్యారెట్ అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఏ విటమిన్ అనేది ఇందులో ఉంటుంది. ఒక బిర్యానీ నుంచి సూప్స్, సలాడ్లు ఇలా ప్రతి దాంట్లో క్యారెట్ ఉంటేనే కదండి చూడడానికి అందంగాను నోటికి రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకోకుండా అంటే కంటి సమస్యతో ఏదైనా రేచీకటి ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కొంచెం వరకు మనం తగ్గించుకోవాలి అంటే డైలీ కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా క్యారెట్ అనేది నమిలి తినటం అలవాటు చేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుందండి మనకి. అంతేకాకుండా దంతాలు, చిగుళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా కూడా అవుతాయి. కాబట్టి క్యారెట్ని కూడా మన ఫుడ్లో చేర్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఒక ప్లేట్లో నేను నెయ్యి అనేది అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని చల్లారి పెట్టుకుంటున్నానండి. లేదు డైరెక్ట్గా మనం అదే పాన్లో చల్లారి పెట్టుకోవచ్చు. పాన్ అనేది బాగా వేడిగా ఉంది కదా, మళ్ళీ అడుగంటిద్దేమోనని నేను ఇలా ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత మనం ఇట్లా స్టోర్ చేసేసుకోవచ్చు. లేదు ఏదైనా ఒక ఉండలుగా అయితే బాగుంటుంది అనుకున్నట్లయితే షుగర్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. షుగర్ని మిక్సీ పట్టాము అంటే ఇట్లా పౌడర్ అవుతుంది కదా, దానిలోకి కావలసిన సైజులో ఈ ఉసిరి ముద్దను అయితే తీసుకుని ఇలా దానిలో గనక మనం రోల్ చేసినట్లయితే షుగర్ అనేది బాగా వాటికి పడుతుంది కదా, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయండి. ఇలా చేసినట్లయితే ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా ఎందుకులే అని అనుకున్నట్లయితే మనం జామ్ రూపంలో అటు పెట్టుకున్నాం కదండి, ప్లేట్లో ఉంది కదా, దాన్ని ఏదైనా గాజు సీసాలోకో ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. రోజుకి ఏదో ఒక టైంలో 1-2 స్పూన్లు కనుక పిల్లలైనా పెద్దలకైనా తీసుకున్నట్లయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే తీసుకోవచ్చండి. అంతేకాకుండా చపాతీ కానీ ఏదైనా పిల్లలు బ్రెడ్ కానీ అడుగుతారు కదా, అలాంటప్పుడు జామ్ ప్లేస్లో ఈ ఉసిరి ఉంది కదండి, దాన్ని అయితే మనం రాసిచ్చామనుకోండి హ్యాపీగా వాళ్ళు కూడా తినేస్తారు. అల్లం వేసాము, అల్లం కూడా ఈ సీజన్లో ఎక్కువగా జలుబు, దగ్గు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీఫ్గా ఉండాలి అంటే అల్లం అనేది కంపల్సరీగా మన ఫుడ్లో చేర్చుకోవాలి. మరి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోమాకండి. ఈ రోజుకి ఇది వీడియో, రేపు మరో చక్కటి వీడియో మీ ముందు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.